హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ అడిగారండి బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో చూపించమని. దానికి చూడండి అంటే మా రిలేటివే ఆయన ఎలా చేయాలో అడిగారు. దాంతో ఈవేళ బీరకాయలు తెచ్చాను. కూర ఎలాగో వండుతున్నాను కదా అని తొక్క మెయిన్ ఏంటంటే లేత బీరకాయలు అయితే కనుక ఈ పీచుతో పచ్చడి చేసుకుంటే చాలా మంచిదండి. బీరకాయ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. చాలా మంచిది తీసుకోవచ్చు. అలాగే దీన్ని ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా సులువుగా రెసిపీస్ బీరకాయతో చేసుకోవచ్చండి. వెరీ ఈజీగా కుక్ అయిపోతుంది. దాన్ని చూడండి అలాగ బీరకాయ పొట్టు తీసిన తర్వాత పొట్టు ఒక్కటే కాకుండా కొంచెం బీరకాయ ముక్క కూడా ఉండాలండి. పచ్చడికి మంచి టేస్ట్‌ని ఇస్తుంది. లేతగా ఉండాలి. మంచి పొట్టు ఫ్రెష్‌గా అంటే అప్పటికప్పుడు తెచ్చుకున్న బీరకాయలైతేనే బావుంటాయి. అది నిలవ పెట్టుకున్నదైతే తొక్క అస్సలు బాగోదు. ఆ రోజు తెచ్చి ఆ రోజే వండుకుంటే బావుంటాయి. దాన్ని చూడండి అలాగా తాలింపేసుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ ఇవి వేసుకొని పక్కన పెట్టుకున్న దాంట్లోకి మళ్ళీ అదే బాణీలో కొద్దిగా మినపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు లేదంటే అచ్చంగా పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు. లేదంటే అచ్చంగా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. దానిలోకి నువ్వులు, అలాగే శనగ పలుకులు ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నా సరే, లేదంటే ఇందులోనే ఆ బీరకాయ తొక్కు, అలాగే ఆ బీరకాయ ముక్కలు కూడా వేయాలండి ఖచ్చితంగా. ముక్కలు వేస్తేనే మంచి టేస్ట్ ఇస్తుంది ఈ పచ్చడికి. దానికి చూడండి అవన్నీ కూడా అలాగా శుభ్రంగా వేయించుకోవాలండి. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు తొక్క అంతా కూడా వేగిపోతుందండి. కొద్దిగా మూత పెట్టి వేయించుకోండి. అలాగే దీనికి సరిపడిన ఉప్పు, అలాగే కొద్దిగా పులుపు ఉండదు కదా, అందుకని చింతపండు పేస్ట్ లేదంటే చింతపండు వేసుకుని శుభ్రంగా వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ఇది మొత్తం ఆరిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని మంచిగా మనం పచ్చడి ఎలా రుబ్బుకుంటామో అలాగా. అయితే మనకి రోట్లో పచ్చళ్ళ రావాలంటే ఎప్పుడు కోర్స్లీ ఆడుకుంటే కనుక చాలా బాగుంటుంది. దీంట్లోకి ఈ శనగ పలుకులు, నువ్వులు వేసాం కదండి, మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ పచ్చడి. మీరు కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేయండి. అయితే ఇది చపాతీతో కానీ, లేదంటే రైస్తో కానీ, లేదంటే మిల్లెట్స్‌తో గానీ, దేనితో తీసుకున్నా చాలా బావుంటుందండి. చెప్పాను కదా! మనం మిక్సీలో కొద్దిగా చింతపండు యేసుకొని అగో చూడండి అది ఆ తొక్కంతా కూడా మంచి కలర్ తెలిసిపోతుందండి మనకి వేగిన తర్వాత. ఆ తొక్కంతా కూడా మనం ఆ మిక్సీలోకేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడూ కూడా పచ్చడి అంటే కొంచెం మెత్తగా ఉండాలి కదా! మనకి ఎంత వాటర్ కంటెంట్ పడితే అంత వాటర్ కంటెంట్ చూసుకుంటూ రుబ్బుకున్న తర్వాత మనం వేసిన తాలింపులోకి పచ్చడి తీసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. అయితే ఈవేళ నవరాత్రి రోజులు కదా, చపాతీతో తిన్నానండి. చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా, మోస్ట్లీ సాయంత్రం పూట చపాతీ తీసుకుంటారు. లేదంటే ఇడ్లీ కానీ, ఏదైనా దెబ్బ రొట్టి కానీ అలాగా ఓన్లీ రైస్ కాకుండా ఇలా ఏమైనా టిఫిన్స్‌తో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ పేరు బ్రహ్మరాస్ వరల్డ్ అండి. మంచి మంచి ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చూడండి ఈవేళ చపాతీ కూడా చాలా స్మూత్‌గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.